హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 1' ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసింది. అయితే 'పుష్ప 2' సినిమా అయితే ఆగస్టు 15గా రిలీజ్ డేట్‌కి లాక్ చేసినారు. ఇంకా దీనికున్న బజ్ అయితే అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చింది. ఈ సినిమాకి ఇప్పటివరకు చూసుకున్నట్టే బానే బజ్ ఉంది. మెగా ఫ్యాన్స్ అందరూ దీనికి సపోర్ట్ చేస్తారా లేదా అనేది డౌట్‌గానే మిగిలిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్‌కి ఫుల్ సపోర్ట్ అంటూ ట్విట్టర్‌లో ఒక కామెంట్ అయితే చేసినాడు అల్లు అర్జున్. ఇంకా దాని తర్వాత చూసుకుంటే తన ఫ్రెండ్ వేరే పార్టీకి అయినా గానీ అతనికి వెళ్లి మరీ సపోర్ట్ చేసినాడు. దాని గురించి అని చెప్పేసి నాగబాబు మనవాడే పరాయివాడు అంటూ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇది పెద్ద సంచలనంగా కూడా మారిందనమాట. అదే విధంగా ఇక 'పుష్ప 2' కోసం అని చెప్పి రివర్స్ కౌంటర్‌లో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా మీద ఇక సపోర్ట్ కాదు కదా! ఇంకా దాన్ని ఫ్లాప్ చేసే విధంగా అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ అన్ని విషయాలు తర్వాత పెడితే తర్వాత ఇంకో ట్వీట్ చేశారు అల్లు అర్జున్. విజయం కోసం అని చెప్పేసి విషెస్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్వీట్ కూడా చేసినారు. అయినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ అసంతృప్తి చెందిన విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ విషయాలన్నిటిపైన కూడా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేందుకు అల్లు అరవింద్ రంగంలో దిగినాడనమాట. మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యాన్స్‌ని దూరం చేసే విధంగా చేయకూడదని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అని చెప్పేసి పిఠాపురం ఎమ్మెల్యే అయిన ఇక పవన్ కళ్యాణ్‌ని రంగంలోకి దించుతున్నారట. ఒకవేళ ఏదైనా పని ఉండి ఆయన రాకపోతే చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా పిలుస్తారట. ఇన్ కేస్ ఆయన కూడా రాకపోతే మాత్రం మెగా ఫ్యాన్స్‌కి మరొకసారి మండుతుందనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గనుక చీఫ్ గెస్ట్‌గా వచ్చి ఇతను కూడా మనవాడే అని ఒక్క మాట చెప్తే ఇక సినిమాని ఆపడానికి ఏది అడ్డుపడదు. సినిమా ఒక రేంజ్‌లోకి వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం వల్ల సినిమా బృందం అందరూ కూడా ఆలోచనాబంధంగా మారిపోయిర్రు. అంతేకాకుండా అసలు 'పుష్ప 2' మాత్రం చాలా హైప్‌తో ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ కూడా ఇంపార్టెంటే కదా! అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వస్తారా? రారా? అనే విషయాన్ని పక్కన పెడితే చిరంజీవి కూడా వచ్చినా గానీ ఈ సినిమాకి బజ్ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి నిజంగా ఈళ్ళిద్దరిలో ఎవరొస్తారో చూడాలి. మీరెవరొస్తారో అనుకుంటున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? అయితే అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.